సనాతన సాంప్రదాయంలో గురుపాదుకలకు ఎంతో విశిష్టత ఉన్నది. ఆ గురుపాదుకలు కేవలం ఒక జత పాదరక్షలు కాదు. అవి గురువు యొక్క దివ్య సాన్నిధ్యానికి, జ్ఞాన ప్రకాశానికి ప్రతీకలు. జనన మరణాలనే అనంత సంసార సముద్రాన్ని దాటించే నావ వంటివి. గురుభక్తిని, వైరాగ్యమనే సామ్రాజ్యాన్ని ఇచ్చే గురుపాదుక దర్శనం సకల పాపహరణం, సకల సంపత్ ప్రదాయకం, ముక్తిదాయకం. శ్రీ మహల్సాపతి గారి 5వ తరం వారైన శ్రీ సాయిష్జీ గారి ద్వారా బెంగుళూరుకి విచ్చేసిన శ్రీ సాయినాథుని చరణపాదుకా దర్శనం మీకోసం. అన్నట్లు శ్రీ మహల్సాపతి గారి వారసుల వద్ద ఉన్న ఈ చరణపాదుకలకు ఒక చిన్న కథ ఉన్నది. చెప్పాలంటే ఈ పాదుకలు సుమారు 100 సంవత్సరాల పైగా పురాతనమైనవి. మనకు షిరిడీ సాయి సంస్థాన్ మ్యూజియంలో కనబడే పాదుకల కన్నా ఇవి చాలా పురాతనమైనవి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమత్పరబ్రహ్మ గురుం స్మరామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం నమామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం యజామి, శ్రీమత్పరబ్రహ్మ గురుం భజామి. శ్రీ మహల్సాపతి గారి వారసుల వద్ద ఉన్న ఈ దివ్య పాదుకల వెనుక ఆ చిన్న కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు శ్రీ సాయినాథుల వారు భిక్ష కోసం మహల్సాపతి ఇంటికి వెళ్లారట. కాని అప్పుడు మహల్సాపతి ఇంట్లో లేరు. భిక్ష గ్రహించి బాబావారు వారి చరణ పాదుకలను అక్కడే విడిచి వెళ్లిపోయారు. మహల్సాపతి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు బాబావారి పాదుకలు చూసి బాబావారు ఇంటికి వచ్చారా అని భార్యను అడిగారు. ఆవిడ అవును, బాబావారు భిక్షకు వచ్చారు అని బదులిచ్చింది. అయితే ఆ పాదుకలు బాబావారు పొరపాటున ఇక్కడే మరిచిపోయారేమో అని ఆ పాదుకలను మహల్సాపతి గారు ఆయన తలపై పెట్టుకుని బాబా వద్దకు వెళ్లారు. అల్లంత దూరాన పాదుకలు నెత్తిపై పెట్టుకు వస్తున్న మహల్సాపతిని చూడగానే సాయినాథుడు, ఏమిటి, నా పాదుకలు నీకు బరువైపోయాయా, తిరిగి తెచ్చిస్తున్నావు అని అడిగారట. అప్పుడు అర్థమైంది మహల్సాపతి గారికి సాయినాథుల వారు ఆ పాదుకలను తన కొరకే అక్కడ ఉంచారని. అప్పటి నుండి ఆ పాదుకలు వారి గృహంలోనే ఉండి ఆ వంశస్థుల చేత పూజలందుకుంటున్నాయి. ఈ పాదుకలు సుమారు 100 సంవత్సరాలు పురాతనమైనవి. దత్త సాంప్రదాయంలో ముఖ్యంగా పాదుకలు ప్రత్యేక పాత్ర వహిస్తాయి. అందుకే తమ శిష్యునికి ఆ పాదుకలను సాయినాథుల వారు వారి అనుగ్రహ రూపంగా ప్రసాదించారు. ఆత్మజ్ఞాని అయిన ఒక మహాత్ముడు నడిచి చూపించిన మార్గం పరమ పవిత్రమైనది. అటువంటి మహద్గురువు యొక్క పాద స్పర్శను పొందిన పాదుకలు గురుశక్తిని సంపూర్ణంగా ధరించి ఉంటాయని శాస్త్రం. రామాయణంలో భరతుడు శ్రీరాముని పాదుకలను అయోధ్య సింహాసనంపై ప్రతిష్ఠించి వాటినే రాజ్యాధికారానికి ప్రతీకగా భావించి పాలన చేశాడు. అంటే శ్రీరామచంద్రుడు ఓవైపు అరణ్యంలో ఉంటూ రాక్షస సంహారం చేస్తూనే తమ పాదుకల ద్వారా రాజ్య పరిపాలన గావించారు. అది గురు పాదుకల యొక్క విశిష్టత. అంటే గురువు సశరీరంగా మన దగ్గర ఉన్నా లేకపోయినా గురు పాదుకల వలన ఆ గురువు యొక్క దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించే అవకాశం ఆయన శిష్యులకు, భక్తులకు లభిస్తుంది. శ్రీ సాయినాథుని వంటి అవతారమూర్తి యొక్క పాదుకలను జన్మలో ఒక్కసారి సంపూర్ణ భక్తితో దర్శించిన, స్పర్శించిన అనంతకోటి పాపరాశి దగ్ధమైపోతుంది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం
सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नित्यं शुद्धं निराभासं निराकारं निरञ्जनं नित्यबोधं चिदानन्दं सद्गुरुं तं नमाम्यहम्।